హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ 2024 రిజల్ట్ని, ఫైనల్ రిజల్ట్ని ఎంసీసీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల మీకు అప్డేట్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్. ఇప్పుడు సీట్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, అండ్ ఒకవేళ మీరు ఏదైనా వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది కదా, ఇది జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందనే చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చాలా వీడియోలో చెప్తున్నాను. సీట్ బ్లాకింగ్ అయితే దయచేసి చేయకండి. ఎందుకంటే మీకు ఇష్టం లేదు అంటే ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టడమే వదిలేసేయండి. చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు సీట్ బ్లాక్ చేసిన వాళ్ళు. మీకు నచ్చకపోతే ఇంకొక వేరే క్యాండిడేట్ అనేది తీసుకుంటాడు. జస్ట్ ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి మనకు వద్దు అనుకున్న కాలేజీలు ఏవి కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టకండి. ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్. అక్కడ కాంటాక్ట్ అయితే మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఈ రోజు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేసి నేను ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఒక చిన్న పర్సనల్ వర్క్ వల్ల మీకు రెస్పాండ్ అవ్వలేదు, మార్నింగ్ అందరికీ కూడా నేను కాల్స్ అయితే చేస్తాను. సో మీకు సీట్ వచ్చింది కదా, అందరికీ కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా కాలేజ్లో వచ్చి ఉంటే మీకు నచ్చితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. అది మీకు బెటర్ కాలేజ్ అనిపిస్తే స్టేట్లో వెబ్ ఆప్షన్ అనేది పెట్టకండి. సో మీకు సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎంసీసీలోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీ నేము, మీ నీట్ రూల్ నెంబర్, మీకు అవైలబుల్ చాయిసెస్, ఫిల్డ్ చాయిసెస్, అన్ఫిల్డ్ చాయిసెస్ అనేది క్లియర్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో ఒక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి, సీట్ అలాట్మెంట్ రిజల్ట్. ఓకేనా? ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. సో సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టూ డీటెయిల్స్ ఉంటాయి. ఒకటి వ్యూ సీట్ అలాట్మెంట్ రిజల్ట్. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది, లేదా ఇన్కంప్లీట్ అని ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే కంప్లీట్ అవుతుంది. ఓకేనా? డౌన్లోడ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేస్తే కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకేనా? మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఏదైతుందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేశాం కదా, ఈ ఇయర్ అప్లోడ్ చేయాలా వద్దని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ మనకు అది ఆప్షనల్ మాత్రమే, చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? సో ఇవి మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా మీ యొక్క అంటే అలాట్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకేనా? రూల్ నెంబర్ ఏంటి, రౌండ్ ఏంటి, ఆప్షన్ ఏంటి, ఎక్కడ అలాట్ అయింది, ర్యాంక్ ఏంటి, కేటగిరీ ఏంటి, జెండర్ ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇది చూసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్, ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సీట్ అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని వస్తుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఈ పేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకోవాల్సినవి, ఇక్కడ మీ నోడల్ ఆఫీసర్ ఉంటారు. ఓకేనా? ఈ నోడల్ ఆఫీసర్ సంబంధించిన మెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ అడ్రస్ అని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఎందుకు పెట్టుకోమంటున్నానంటే మీరు ఏదైతే పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సాల్వ్ చేయాల్సింది ఈ నోడల్ ఆఫీసర్ మాత్రమే. సో కాబట్టి ఈ అలాట్మెంట్ లెటర్ టాప్లో మీ అలాటెడ్ డీటెయిల్స్ ఉంటాయి, బాటంలో మీకు డీటెయిల్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ అలాట్మెంట్ లెటర్ అనేది ప్రింట్ తీసుకోండి. ఈ అలాట్మెంట్ లెటర్తో పాటు ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్ చూడండి, నీట్ అలాట్మెంట్ లెటర్. ఓకేనా? నీట్ యూజీ ర్యాంక్ కార్డ్. సో ర్యాంక్ కార్డ్. ఓకేనా? ర్యాంక్ కార్డ్. ఒకవేళ అడ్మిట్ కార్డ్ ఉంటే అడ్మిట్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో. ఓకేనా? మీ యొక్క స్టడీ డాక్యుమెంట్స్, స్టడీ సర్టిఫికేట్స్. ఓకే? దాంతోపాటు ఇంటర్మీడియట్ టీసీ. ఓకేనా? మైగ్రేషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు, గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్. దాంతోపాటు కమ్యూనిటీ, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్. ఇది మ్యాండేటరీగా మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఇవి మీ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. మీరు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డా అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది సబ్మిట్ చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఏ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే క్యాస్ట్ రిలేటెడ్ మీకు ఉండవు కాబట్టి రిమైనింగ్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, టీసీ, ర్యాంక్ కార్డ్, అలాట్మెంట్ లెటర్, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పెట్టుకోవాలి. సార్ అయినా మాకు డౌట్ ఉంది అని అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఎయిమ్స్ మంగళగిరిలోకి వెళ్ళండి, గాంధీలోకి వెళ్ళండి, ఉస్మానియాలోకి వెళ్ళండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెళ్ళండి, జిప్మర్ పుదుచ్చేరి వెబ్సైట్లోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఒక చెక్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ చెక్ లిస్ట్లో ఫీ పర్టికులర్స్ ఏంటి,
మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇదంతా క్లారిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకుని వెళ్ళండి. ఏది మిస్ అవ్వకుండా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 29th ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ డేట్. ఓకేనా, 29th రోజే వెళ్తాము, 29th రోజే జాయిన్ అవుతామంటే ఇక్కడ మీకు నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మీ అలాట్మెంట్ ని కన్ఫర్మ్ చేయాలి. కొన్నిసార్లు సర్వర్ బిజీ అవ్వడం వల్ల కన్ఫర్మేషన్ అవ్వదు, సీట్ కన్ఫర్మ్ అనేది అవ్వదు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి మీరు చేయాల్సింది ఏంటంటే బిఫోర్ 29th వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు 25th రేపటి నుంచి 29th వరకు మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో చేసిన తర్వాత మీకు ఆన్లైన్ రిపోర్టింగ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు, అది తీసుకోవాలి. నెక్స్ట్ మీరు విల్లింగ్ అప్గ్రేడేషన్కి వెళ్తున్నారా లేదా అక్కడ చెప్పాలి. అప్గ్రేడేషన్కి వెళ్తున్నారు అనుకోండి, అది వర్చువల్ వేకెన్సీలోకి వెళ్తుంది. ఓకేనా, అప్గ్రేడేషన్కి వెళ్ళట్లేదు అనుకోండి, సో అది ఇంకా వేకెన్సీలోకి వెళ్ళదు అనమాట. సో కాబట్టి మీరు అప్గ్రేడేషన్కి వెళ్తున్నారా లేదా అనేది అక్కడ చెప్పాల్సి వస్తుంది. మీరు ఏదైతే రిపోర్టింగ్ చేసే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి. ఓకేనా, అండ్ హాలిడేస్ ఉన్నాయా, నోడల్ ఆఫీసర్ ఫ్రీగా అంటే ఉన్నారా, అంటే అక్కడ అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఫస్టే ముఖ్యంగా కనుక్కొని వెళ్ళండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనుకోండి, మీరు పే చేయాల్సిన ఫీజు ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 27,000, స్టేట్ కోటాలో వచ్చినా కూడా 27,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 25,000 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు లైబ్రరీ ఫీజు 2,000 రూపీస్ పే చేయాలి. ఓకేనా, దీంతో పాటు హాస్టల్ ఫీజు అనుకుంటే 23,000, ఇది మ్యాండేటరీ కాదు ఒకవేళ మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే. ఇది యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు పే చేయాలండి. ఈ యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ ఫీజు మీరు 12,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్టేట్ కోటాలో వస్తే ఈ ఫీజు కూడా రీఫండ్ ఇస్తారు. స్టేట్ కోటా క్యాండిడేట్స్ అయితే ఈ 12,000 రూపాయలు ఫస్ట్ లో పే చేయాలి. ఆల్ ఇండియా కోటా క్యాండిడేట్స్ అయితే 12,000 రూపాయలు జాయిన్ అయ్యేటప్పుడు పే చేయాలి. ఇది మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్. ఇలానే ప్రతి కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అనేది ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది, అది తీసుకోండి. సో మీరు మెంటర్షిప్ లో ఉన్న క్యాండిడేట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే, రిపోర్టింగ్ టైంలో ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ నెంబర్ నా నెంబరే కదా, నా నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా మీకు ఇంకా డౌట్ ఉంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి, అక్కడ నా పర్మనెంట్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి, సో జాయిన్ అవ్వాలా లేదా చూసుకోవాలి. జాయిన్ అవ్వాలనుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించిన ఫీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇది మనకు రిపోర్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, రిపోర్టింగ్ చేస్తే ఏమవుతుంది. రిపోర్టింగ్ చేస్తే మీరు రౌండ్ 2కి కూడా వెబ్ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా, స్టేట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టేట్ కోటాలో వచ్చినా కూడా మీకు రౌండ్ 1 ఏఐక్యూలో జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ డీటెయిల్స్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు స్టేట్ కోటాలో జాయిన్ అవుతా అంటే మీకు ఇచ్చేస్తారు. ఓకేనా, ఇది రిపోర్ట్ చేస్తే. నెక్స్ట్ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, రిపోర్ట్ చేయకపోయినా ఏం కాదు, రిపోర్ట్ చేయకపోతే డైరెక్ట్ ఫ్రీ ఎగ్జిట్ అయినట్టే. మీరు రిపోర్ట్ చేస్తేనే మీ పేరు ఉంటుంది, రిపోర్ట్ చేయాలి మ్యాండేటరీ అయినా ఎక్కడ లేదు. రౌండ్ 1 ఏఐక్యూ మ్యాండేటరీ రిపోర్టింగ్ కాదు, రిపోర్ట్ చేయకపోయినా కూడా రౌండ్ 2 నుంచి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిపోర్ట్ చేయకపోయినా కూడా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, సీట్ బ్లాకింగ్ అనేది చేయకండి. సో ఇది ఒకవేళ రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా 2 ప్రాసెస్ అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకవేళ నాకు ఫ్రీ టైం ఉంటే నేను కూడా మీకు రిప్లై ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.